హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. అయితే ఈరోజు నాటి స్టైల్లో మటన్ సాంబార్ అనేది ఎలా చేయాలో చూపించబోతున్నాను. అంటే ప్యాకెట్లో దొరికే గరం మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏది యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే యూజ్ చేసుకొని ఎలా చేయాలో అనేసి ఈరోజు చూపించబోతున్నాను. అందరూ చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. 1 కేజీ మటన్ అయితే తెచ్చుకున్నానండి. ఇక్కడ మటన్ అంతా బాగా కడిగేసి పక్కన పెట్టుకుందాము. ఇంకా చూసారు కదండి, 1 కేజీ మటన్ అయితే బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి కాస్త 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందామండి. ఆవాలంతా చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకుందాము. ఈ కరివేపాకు ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా వేయించుకుందామండి. ఇంకా వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుందామండి. ఈ మటన్ వేసేటప్పుడు ఆయిల్ అనేది చేతి మీదకి ఎగురుతుంది, కాస్త చూసుకొని మటన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1.5 స్పూన్ అంతా నేను పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటూ ఉన్నానండి. నేను సాంబార్కి సరిపోయేంత ఉప్పుని ఇప్పుడే వేసేసుకుంటూ ఉన్నాను. ఇంక దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్లో అనేది వాటర్ అనేది బాగా వచ్చేస్తుందండి. ఆ వాటర్ అనేది బాగా వచ్చే తనకను మనం ఇలాగే ఉడికించుకోవాల్సి ఉంటుందండి. చూసారు కదండి, మటన్లో వాటర్ అంతా బాగా వచ్చేసింది. ఆ వచ్చిన వాటర్ కూడా బాగా ఇంగిపోయేదాకా ఉడికించుకుంటే కాస్త ఉన్నట్టుగానే ఒక 4 టేబుల్ స్పూన్ అంతా ధనియా పొడి వేసుకుంటూ ఉన్నాను. ఇంకా 1 స్పూన్ అంతా కారం పొడి వేసుకుంటూ ఉన్నానండి. దీన్నంతా ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ముద్దకు కానీ రైస్కి కానీ లేదా చపాతీ ఇంకా దోశ ఇలాంటివి ఏ దానికన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. నేనైతే సాల్ట్ వేసాను కదా, అన్నిటికీ సరిపోయేంత సాల్ట్ అయితే వేసాను, కానీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా సరిపోయింది. ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇంకా మసాలా అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని గుప్పెడంత వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, ఒక ఉల్లిపాయ వేసి బాగా వేయించుకుందామండి. దీంట్లోకి ఆయిల్ వేసుకొని వేయించుకోవాల్సి ఉంటుందండి. నేను ఆయిల్ అయితే ముందుగానే వేసాను. ఇంకా కాసేపు అలా వేయించిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా అయితే వేసుకుందాము. పుదీనా వేసిన తర్వాత కాసేపు వేయించుకొని ఇందులోకి గసగసాలు అయితే వేసుకుందామండి. మటన్ చేసేటప్పుడు గసగసాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది కదండి. కొంచెం శాంతం అనేసి అయితే చెప్తారు. ఇంకా బాగా వేయించిన తర్వాత చల్లార్చుకొని ఇలా మిక్సీలోకి అయితే వేసుకోవాలి. మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఐటమ్స్ అంతా వేసేసుకుందామండి. చూడండి, మిగిలిన ఐటమ్స్ అంతా వేసేసుకుందాము. లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక టమాటో, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే కొబ్బరి కూడా వేసుకోవాల్సి ఉంటుంది. గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు కుక్కర్ అయితే ఆరిపోయిందండి. లిడ్ క్లోజ్ చేసాం కదా, తీసేసి చూద్దాం ఎలా వచ్చింది అనేసి. ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇంకా దీంట్లోకి అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే వేసేసుకుందామండి. నేను ఇక్కడ ప్యాకెట్ మసాలాస్ ఏవి కానీ యూజ్ చేయడం లేదండి. హోమ్ మేడ్ మసాలా మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి, అలాగే ఎలా వచ్చింది అనేసి కామెంట్లో చెప్పండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకా కాసేపు ఉడికించుకుంటే మన మటన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఎంతో టేస్టీ అయిన
మటన్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ మటన్ సాంబార్ అనేది ముద్దకు కానీ లేదా చపాతీకి కానీ రోటీకి కానీ లేదా రైస్కి కానీ బాగా సూట్ అవుతుందండి. చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే రాగి ముద్ద చేసుకున్నాను. ఇంకా మా వారికి రాగి ముద్దతో తింటేనే చాలా ఇష్టము. అందుకోసమే ఇక్కడ ముందుగా నెయ్యి వేసుకుంటూ ఉన్నానండి. నెయ్యి వేసుకుని దానిపైన మటన్ సాంబార్ అయితే వేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మన వీడియో గిని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.